హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయ తెలుగు చిట్ చాటర్. ఇవాళ వీడియో వచ్చేసి స్కిన్ కేర్ రిలేటెడ్. నేను డాట్ కి మాయిశ్చరైజర్ ఆల్మోస్ట్ 1.5-2 months నుంచి వాడుతున్నాను అనమాట. 2 months పైనే అయింది నేను వాడబట్టి. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ చెప్పానమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ మాయిశ్చరైజర్, డాట్ కి మాయిశ్చరైజర్ నా స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకుంది. ముందు నేను మాయిశ్చరైజర్ పెద్దగా వాడేదాన్ని కాదు. సో ఒకటి మనకి అలవాటు చేసుకోవాలి అనేసి నేను అలవాటు చేసుకున్నా. దెన్ నాకు ఎట్లా అనిపించింది, ఏంటి ప్రాస్ అండ్ కాన్స్, నెగిటివ్స్ అన్నీ చెప్దాము అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇవాళ. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఒకవేళ మీరు మంచి మాయిశ్చరైజర్ కోసం చూస్తుంటే ఇది మీరు తీసుకోవచ్చా లేదా, దీన్ని కన్సిడర్ చేయొచ్చా అండర్ బడ్జెట్లో, మనకి స్కిన్కి మంచిగా సెట్ అవుతుందా లేదా అనేసి ఇది చెప్దామనేసి అంతే. సో ఆల్రెడీ నేను ఒక టబ్ యూజ్ చేశాను అనమాట. ఒక జార్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, అది కొంచెం ప్రోడక్ట్ ఉందనమాట. యాక్చువల్లీ నాకు ఈ జార్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే గ్లాస్తో ఇచ్చారు, చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇది క్యాప్ అయితే హ్యాట్ లాగా ఉంది, చాలా బాగా నచ్చింది అనమాట. ఈ జార్స్ నాకు ఎంత నచ్చాయంటే అంత నచ్చినాయి. సో అట్ ది సేమ్ టైం గాజు గ్లాసెస్ కాబట్టి మనం చాలా కేర్గా పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం కొంచెం అటు ఇటు అయినా సరే పగిలిపోతుంది, ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. దట్టు ఇది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్, సో వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ విత్ కేర్. అండ్ దీని నేమ్కి వచ్చేస్తే ఫుల్ నేమ్ వచ్చేసి డాట్ కి స్కిన్ కేర్ 72 hours హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ ప్లస్ ప్రోబయోటిక్స్ అనమాట. ఆల్రెడీ నేను సెకండ్ బాక్స్ తీసుకున్నాను. ఏంటంటే నేను బై 1 get 1 సేల్ ఉండింది అప్పుడు 1.5 months బ్యాక్. అప్పుడే 2 తీసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను శాంపుల్ యూస్ చేశాను. స్మిటన్లో మనకు శాంపుల్ ప్రోడక్ట్స్ వస్తాయి కదా, సో అట్లా నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడు ఎందుకో ఒక మాయిశ్చరైజర్ ట్రై చేద్దాము అనిపించి ఈ మాయిశ్చరైజర్ తీసుకుంటే నాకు ఓకే అనిపించింది. సో మళ్ళీ నేను అప్పుడు 2 తీసుకున్నాను అనమాట. 2 తీసుకుంటే నాకు అప్పుడు బై 1 get 1 వచ్చాయి. సో అట్లా సేల్స్ ఉన్నప్పుడు తీసుకోండి. ఇది అనమాట ప్రోడక్ట్, డాట్ కి 72 hours హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ ప్లస్ ప్రోబయోటిక్స్ అని ఉంది. ఇది 60 ml జార్ అనమాట. సో 60 ml జార్ మనకి ఆల్మోస్ట్ 495 rupees పడుతుంది గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు, 495 rupees పడుతుంది. చాలా హెవీ కాస్ట్, ఎక్కువ కాస్ట్ అనే చెప్పాలి, హై కాస్ట్ అనే చెప్పాలి 495 rupees అంటే. అండ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను అప్పుడు తీసుకున్నది అట్లే పెట్టాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మంచిగా మనకి సేఫ్గా ప్యాకేజ్ చేసి ఇచ్చారు. ఇందులో 2 boxes వచ్చాయన్నమాట నాకు. అండ్ లెట్స్ ఓపెన్, ఇది కూడా ఓపెన్ చేద్దాము. నేను చూపిస్తాను ఎట్లా ప్యాకేజ్ వచ్చింది అనేసి. నాకు ఏదైనా కొంచెం థింగ్స్ ఎత్తిపెట్టుకోవడం ఎక్కువ కాబట్టి అది ఎత్తిపెట్టుకున్నాను. అండ్ బై ద వే ఇది అస్సలు స్పాన్సర్డ్ ఆర్ ఎనీథింగ్, మనకి ప్రమోషన్ అయితే అసలు కాదు. నేను యూజ్ చేసిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది అండ్ కొంచెం మందికైనా, అట్లీస్ట్ 5 to 10 peopleకైనా ఇది యూజ్ అవుతుంది కదా అనేసి చేసిన వీడియో అంతే ఇది. అంతేగాని స్పాన్సర్డ్ లేకపోతే పెయిడ్ కొలాబరేషన్, పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు గైస్. అండ్ స్కిన్ రిలేటెడ్ అయితే నేను అట్లా అస్సలు చేయను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ వీడియోస్ చూసి ఎఫెక్ట్ అయినవి చాలా ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ గోనా రికమెండ్ ఆల్ దోస్. ఇప్పుడు మనం కూడా ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ నేను చేస్తే జెన్యూన్ రివ్యూ ఇస్తాను, నాకు ఎట్లా అనిపించింది అనేసి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి అనమాట. సో లెట్స్ ఓపెన్. ఇట్లా మంచిగా ప్యాకేజ్ సీల్ చేశారనమాట. ఇది గాయస్, ఈ హ్యాట్ నిజంగా ఐ మీన్ లవ్ విత్ దిస్ హ్యాట్ గైస్. అండ్ బాటిల్ కూడా ఖచ్చితంగా నేను ఎత్తిపెట్టుకుంటా. ఈ బాటిల్స్ ఎక్కడికి అంటే మనం దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటామో తెలియదు కానీ బట్ బాటిల్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి, అట్లే ఎత్తిపెట్టుకుంటాను గైస్. ఇలా ఓపెన్ చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఒక లిడ్ వచ్చిందనమాట. మనం ఇట్లా రివర్స్ చేసినా సరే ప్రోడక్ట్ పడిపోదు, సో దట్ మనకి ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇక్కడ ఒక లిడ్ లాగా ఇట్లా ఇచ్చారు, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇది అనమాట. సో మనకి ఇట్లా క్యాప్లోకి వచ్చేసి ప్రోడక్ట్ వేస్ట్ అవ్వటము అట్లంతా ఏమవ్వదు, మంచిగా ఉంటుంది. అండ్ దీనికి కలర్ అట్లా వస్తే మనకి లైట్ స్కై బ్లూ కలర్లో కనపడుతుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం ట్రాన్స్పరెంట్ ఉంది గైస్. అట్లా స్కై బ్లూ కలర్ ఏం లేదు. ఈ గ్లాస్ కొంచెం స్కై బ్లూ టోన్లో ఇచ్చినట్లున్నారు వాళ్ళు, సో దట్ అది అట్లా కనపడుతుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎట్లుంది ఏంటి అనేసి. లెట్స్ ఇది ఇందులో ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇందులో చిన్న స్పాచ్లా ఇచ్చారనమాట. ఇది దీనిపైన డాట్ కి అని రాసింది. అంటే చేత్తో తీసుకోకుండా దీంతో తీసుకోవడానికి మనకంత ఓపిక ఉండదు, చేత్తోనే తీసుకుంటాం, కానీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఒక స్పాచ్లా చిన్నది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇట్లా ఒక స్టాండ్ టైప్ ఇట్లా ఇచ్చారనమాట.
సో దట్ మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు అనేసి నాకు చాలా నచ్చింది అనమాట ఈ ఐడియా. ఎందుకంటే ఇది గ్లాస్ జార్, మనం ఇట్లా పెట్టేసి వదిలేసాం, జస్ట్ హ్యాండ్ టచ్ అయిపోయిందంటే ఈజీగా కింద పడిపోతుంది. సో దట్ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అవుతుంది. ఇది ఇవ్వటం వల్ల ఇట్ లైక్ ఇది ఒక స్టాండ్ లాగా ఉంటుంది, బాగుందన్నమాట. ఐ రియల్లీ లైక్ దిస్ ఐడియా. సో దీంట్లో హైల్రానిక్ యాసిడ్ ఉంది, రైస్ వాటర్ ఉన్నాయి, అండ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయంట. నేను చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూజెస్ ఏంటి అని, బికాజ్ నాకు కూడా తెలీదు. హైల్రానిక్ యాసిడ్ అని ప్రతి ఒక్కరు చెప్తాంటే, అంటే ఏంటి హైల్రానిక్ యాసిడ్ అని చెప్తున్నారు, బట్ దానివల్ల యూజెస్ ఏంటి, ఎవరు వాడాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు వాడాలి అసలు. హైల్రానిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుంది మనకి అంటే స్కిన్ హైడ్రేషన్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉండటానికి, అండ్ దెన్ మనకి డూయీగా ఉంటుంది అనమాట. అందరు చెప్తారు డూయీ అని. డూయీ అంటే స్మూత్ గైస్, మన ఫేస్ స్మూత్ అవుతుంది అనమాట. అండ్ రెడ్యూస్ రింకిల్స్, మనకి ముడతలు పడ్డం కూడా తగ్గుతుంది అనమాట. ఒకవేళ మన ఫేస్లో ముడతలు ఉన్నా సరే ఈ హైల్రానిక్ యాసిడ్ ఇంక్లూడ్ అయి ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడితే wrinkles తగ్గుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యువీ లైట్స్ అండ్ లైక్ డైరెక్ట్ సన్ లైట్ నుంచి, హీట్ వేవ్స్ నుంచి, అలాంటి వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. రైస్ వాటర్ మనకి ఆల్రెడీ చాలా మంది చెప్తున్నట్లు ఇంకా క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ వస్తుంది అనమాట రైస్ వాటర్ వాడడం వల్ల. అండ్ పింపుల్స్ కూడా తగ్గుతాయి అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ ఏంటంటే మనకి చాలా క్లియర్ స్కిన్ వస్తుంది రైస్ వాటర్ వాడితే అనేది మాత్రం నాకు ఐడియా. దీని యూజెస్ వచ్చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది గైస్. మనకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి రాసుకుంటే ఇట్లా థిక్గా ఉండటము అట్లా ఉండదు. ఇప్పుడు ఇంత ప్రోడక్ట్ తీసుకున్నాను కదా, ఇంత ప్రోడక్ట్ అయితే మనం 2 times యూజ్ చేయొచ్చు గైస్. ట్రస్ట్ మీ, 2 times యూజ్ చేయొచ్చు. అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఫేస్లో. సో మనం నేను కొంచెం ఇట్లా హ్యాండ్కి రాసుకుంటున్నా. యూ కెన్ వాచ్, అంటే ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి చూడొచ్చు మీరు. అసలు ఆయిలీ స్కిన్ కానీ అందరికీ ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం కొంచెం సెట్ అవ్వదు అనేసి వాళ్ళే మెన్షన్ చేసినారనమాట వాళ్ళ వెబ్సైట్లోనే. డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు అనేసి. యూ కెన్ లుక్. ఇక్కడ నేను ప్రోడక్ట్ రాయలేదు, ఇక్కడ ప్రోడక్ట్ రాశాను ఎట్లా ఉంది అనేసి. అండ్ మనకి ఫేస్కి రాసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ అంతా ఏదో రాశాను కాబట్టి ఫేస్కి రాయట్లేదు, అందుకే చేతికి రాస్తున్నా. ఇట్లా యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రోడక్ట్, చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడే రాశాను నేను, అబ్జర్వ్ అయిపోయింది. అంటే కనిపించడం లేదు బయటికి ఇట్లా మనం రాసినట్లు కానీ ఆయిలీగా మనం ఒక క్రీమ్ పెట్టాము అన్నది కూడా తెలియలేదు అనమాట. అండ్ గ్లోయీ లుక్ వస్తుంది. ఇది రాసిన తర్వాత మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా రాస్తే చాలా చల్లగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇట్లా రాసిన వెంటనే చాలా కూల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. 60 ml బాటిల్ తీసుకున్నాము ఒక గ్లాస్ జార్ అంటే ఆల్మోస్ట్ 40 to 45 days ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ నేనైతే 2 times a day వాడాను. 2 times వాడిన తర్వాత కూడా నాకు 40 days ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది నేను వాడి 40 days అట్లా అవుతుంది అనమాట. అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, బట్ నాట్ ఫర్ డ్రై స్కిన్. వాళ్ళే మెన్షన్ చేశారు వెబ్సైట్లో. చాలామంది వీడియోస్లో ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్తున్నారు, బట్ నేను ఎందుకో వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు అది డ్రై స్కిన్కి కొంచెం సెట్ కాదు అని ఉందన్నమాట. సో చూసి వాడండి. డ్రై స్కిన్ అయితే నాది కొంచెం కాంబినేషన్ టు నార్మల్ స్కిన్. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఆయిలీగా ఉంటుంది, మరి హెవీ ఆయిలీ ఏం కాదు, కొంచెం ఈ పార్ట్స్లో మాత్రం ఆయిలీ ఉంటుంది అనమాట నాకు, సమ్ పర్టికులర్ పార్ట్స్లో. సో ఆయిలీ టు నార్మల్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. కాంబినేషన్ స్కిన్ అట్లా అన్ని స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ డ్రై స్కిన్ అనమాట. నైట్ టైం యూజ్ చేస్తే ఇంకా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి గైస్. నైట్ టైం అంటే నైట్ నేను చూసాను కదా, నైట్ టైం రాసి మార్నింగ్ లేసి చూసినప్పుడు మనం ఏం డస్ట్ కానీ ఎండలోకి కానీ వెళ్ళాం కాబట్టి సో మంచి రిజల్ట్స్ ఉంటాయి. పొద్దున్న లేచిన వెంటనే మన ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ప్రజెంట్ కాస్ట్ అయితే దీని కాస్ట్ 495 రూపీస్ గైస్. యూ కెన్ సీ హియర్. ఇది జారు 495 రూపీస్ పడుతుంది. నాకు అప్పుడు బై 1 get 1లో వచ్చిందనమాట. మీరు చెక్ చేయండి ఒకసారి, మీరు తీసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను, వాళ్ళ వెబ్సైట్లో 495 రూపీసే ఉందనమాట. మనకు కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి. నేను తీసుకున్నప్పుడు బై 1 get 1 ఉన్నిందనమాట. నార్మల్గా 495 రూపీస్కి రావాల్సిన ఒక ప్రోడక్ట్ 2 వస్తున్నాయంటే ఎవరైనా ఎగురుకుంటా తీసేసుకుంటారు. యాక్చువల్గా మీరు ఒకసారి తీసుకోవాలనుకుంటే వెబ్సైట్లో చెక్ చేయండి. నేను ఆల్రెడీ ఇప్పుడే చెక్ చేశాను, ఒకసారి మీకు ఇన్ఫో ఇవ్వాలి కదా అని. 495 రూపీసే ఉంది, అది 1 రూపీ కూడా తగ్గలేదు. సో కొద్ది రోజులు చెక్ చేసి
తగ్గుతుందా లేదా అని తర్వాత కొనుక్కోండి. మీరు ఒక్కటి తీసుకోండి, ఫస్ట్ ఏదైనా సరే శాంపుల్ తీసుకోండి. కొత్తగా యూజ్ చేసే వాళ్ళు స్మిటన్లో శాంపుల్ ప్రోడక్ట్స్ వస్తాయి కదా, సో శాంపుల్ ప్రోడక్ట్స్ తీసుకొని దెన్ మీకు పడుతుందా లేదా అనేసి టెస్ట్ చేసుకోండి. వాళ్ళు అన్ని ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పారు, నాకు పడింది, కానీ మీ స్కిన్ టైప్కి సెట్ అవుతుందా లేదా అనేసి నాకు తెలీదు. మీరు చూడొచ్చు, నాకు ఆల్రెడీ ఇట్లా మొత్తం ఎక్కువ పింపుల్స్ ఉన్నాయన్నమాట. నాకు యాక్చువల్లీ ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ముందు ఇంకా హెవీగా ఉండేవి, ఇప్పుడే హెవీ అంటే ఇంకా హెవీగా ఉండేవి అనమాట నాకు పింపుల్స్. బట్ కొంచెం కంట్రోల్ అయ్యాయి. బట్ దీనివల్లే అయ్యింది అని నేను కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే నేను ఇంకా 1 or 2 ప్రోడక్ట్స్ వాడుతున్నాను అనమాట పింపుల్స్కి వాటికి. సో ఎగ్జాక్ట్గా దీనివల్లే పింపుల్స్ తగ్గాయా అంటే మాయిశ్చరైజర్కి పింపుల్స్ తగ్గాయి అని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, మనకి మాయిశ్చరైజింగ్గా ఉండటానికి యూజ్ అవుతుంది, కానీ పింపుల్స్ తగ్గడానికి యూజ్ అవుతుందా లేదా ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే ఐడియా లేదు గైస్. పింపుల్స్ అయితే తగ్గవు దీనివల్ల, జస్ట్ మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ డూయీగా ఉంటుంది అండ్ మంచి స్మూత్గా ఉంటుంది. మేబీ లాంగ్ రన్లో యూజ్ చేస్తే ఏమైనా పింపుల్స్కి లేకపోతే బ్లాక్ స్పాట్స్కి ఏమైనా యూజ్ ఉంటుందేమో, ఐ హ్యావ్ నో ఐడియా. నేను వాడింది జస్ట్ 40 days గైస్, 40 to 45 days అంతే మ్యాక్స్. అండ్ అది నా రివ్యూ అదనమాట. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ శాంపుల్ యూజ్ చేయండి, దెన్ ఓన్లీ గో విత్ బిగ్గర్ బాక్స్. ఇది 15 ml ఉంది, 25 ml ఉంది అండ్ 60 ml కూడా ఉందన్నమాట. నేనైతే 60 ml తీసేసుకున్నా ఆల్రెడీ, 15 ml తీసుకుని నాకు పడింది కాబట్టి. అండ్ దెన్ ఇంకొకటి, దీంట్లో నెగిటివ్స్ కూడా చెప్పాలి కదా. నెగిటివ్స్కి వస్తే ఇది 72 hours హైడ్రేటింగ్ జెల్ అని వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ 72 hours హైడ్రేటింగ్ జెల్ అని నేనైతే నమ్మట్లేదు. బికాజ్ నేను పొద్దున్నే రాసుకుంటాను, ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ వరకు ఉంటాం కదా, సో అప్పటి వరకు ఓకేగా అనిపిస్తుంది. బట్ వాళ్ళు 72 hours అంటే మేబీ 8-9 hours 10 hours అంటే ఐ కెన్ యాక్సెప్ట్, బట్ 72 hours అంటే నేనైతే ఐ కాంట్ ట్రస్ట్గా. 72 hours అసలు కాదు. అండ్ 72 hours వరకు మనం ఫేస్ వాష్ చేయకుండా కూడా ఎప్పుడు లేము. 72 hours ఫేస్ వాష్ చేయకుండా ఉండాలంటే ఆల్మోస్ట్ 3 days ఫేస్ వాష్ చేయకూడదు. సో 72 hours అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఇట్స్ జస్ట్ లైక్ వాళ్ళు ఒక స్ట్రాటజీ వాడి పెట్టినట్లు అనిపిస్తుంది అంతే అనమాట. ఎవరు 3 days ఫేస్ వాష్ చేయకోకుండా ఉండరు, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అనిపించింది. బట్ ప్రోడక్ట్లో అయితే మంచి యూజే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రైస్ నాకు చాలా ఓవర్ అనిపించింది అనమాట. అంటే 495 అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు అనిపించింది. బట్ 1.5 month వచ్చినా సరే మనకి ఇంకా తక్కువలో మాయిశ్చరైజర్స్ వచ్చేసేవి ఉన్నాయి. 150-200 పెట్టేస్తే వచ్చే మాయిశ్చరైజర్స్ కూడా ఉన్నాయి. 495 అంటే కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి వస్తే మనకి అంతే గైస్, ఆ 2 ఉన్నాయి, ఇంకేం లేవు. నెగిటివ్స్ అవే అనమాట, ప్రైజ్ అండ్ 72 hours హైడ్రేటింగ్ పేరు ఒకటే అనమాట, పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఐ విల్ రిప్లై. అండ్ ఇది గైస్, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మళ్ళీ మన ఛానల్లో ఇట్లా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ వస్తాయా లేదా అని నేను చెప్పలేను, ఇది మాత్రం పక్కా. నేను వాడే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే మీ వరకు చేరుతుంది రివ్యూ ఖచ్చితంగా. బట్ నేను వాడని ప్రోడక్ట్ ట్రై చేసి చెప్పాలి అంటే నాకు కొంచెం కష్టం అనమాట. దట్ ఈస్ ఇట్ ఫర్ ద డే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.